దానానికి ఎంత గొప్ప ఫలం లభిస్తుందో ద్రోహానికి అంతే గొప్ప ఫలం లభిస్తుంది. కనుక ఎలాంటి పరిస్థితుల్లో కూడా గోవులకు అపచారం చేయకూడదు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 71వ అధ్యాయం. ధర్మరాజు ఇలా అడుగుతున్నాడు, పితామహ, నాకు గోదానం వల్ల కలిగే ఫలాన్ని పూర్తిగా చెప్పు. నువ్వు గోదానం గురించి వెనకాల కూడా చెప్పావు, అయినా నాకెందుకో తృప్తి కలగటం లేదు. గోవు అనగానే ఇంకా ఎన్నెన్ని ఫలాలు ఉన్నాయో తెలుసుకోవాలా, ఇంకా చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, పూర్వం ఉద్దాలక మహర్షి నచికేతుడు అనేటువంటి ఈ ఇద్దరి మధ్య గొప్ప సంవాదం జరిగింది. ఆ ప్రాచీనమైనటువంటి కథను అందరూ ఉదాహరణంగా చెబుతూ ఉంటారు. దాన్ని నీకు ఇప్పుడు చెబుతాను విను. ఒకనాడు ఉద్దాలక మహర్షి ఒక యజ్ఞ దీక్ష తీసుకొని తన కొడుకైన నాచికేతుడితో ఇలా అన్నాడు, నాయనా, ఈ సమయంలో నాకు నువ్వు సేవలు చెయ్యి అన్నాడు. కొన్ని రోజులు గడిచాయి. దీక్షా నియమం పూర్తి అయిపోయింది. ఉద్దాలకమని కుమారుణ్ణి చూసి ఇలా అన్నాడు, ఓ పుత్ర, నేను నదీ తీరంలో సమిదలు, దర్భలు, పువ్వులు, కలశం మొదలైన వాటితో భోజన సామాగ్రిని సమృద్ధిగా ఉంచాను. అయితే నేను స్నానాలు చేయటం, నియమాలు పాటించటం, వేదపాఠాలు వల్లించటం మొదలైన పనుల్లో పడి వాటిని మర్చిపోయాను. కనుక నువ్వు నదీ తీరానికి వెళ్ళు, వాటిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రా అన్నాడు. నాచికేతుడు అక్కడికి బయలుదేరాడు. అయితే చిత్రంగా ఈ లోపలే నది పొంగింది. ఆ సామగ్రి అంతా నదిలో మునిగిపోయింది. నాచికేతుడు నదీ తీరానికి చేరి చూశాడు. అక్కడేమీ లేవు. తీరమంతా నిర్మలంగా ఉంది. నాచికేతుడు తిరిగి ఉద్దాలకముని వద్దకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, మీరు చెప్పిన వస్తువులేవి అక్కడ లేవు, నాకు కనిపించలేదు అన్నాడు. ఆ సమయంలో ఉద్దాలకమని బాగా ఆకలి దప్పులతో పీడించబడుతున్నాడు. దానితో బాగా కోపం వచ్చింది. ఒక ప్రక్క ఆకలి బాగా పీడిస్తుంది, ఇంకో పక్క దాహబాధ ఎక్కువైపోయింది. మరో పక్క పుత్రుడు ఏమీ లేవు అంటూ ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయన కోపానికి వశుడైపోయాడు. నాచికేతుడిని చూస్తూ యమం పశ్యేతి తం పుత్రం, యమం పశ్యేతి తం పుత్రం అశుపత స మహాతపాగ, యమం పశ్యేతి తం పుత్రం అశపత స మహాతపాగ. ఓ కుమారా, అయితే నువ్వు వెళ్ళి యమధర్మరాజును చూడు అని శపించేశాడు కూడా. ఉద్దాలకమని మాట వజ్రం వంటి మాట. అందుకని అంటే చూసారా, అది ప్రాణం తీసేస్తుంది, చంపినట్టే లెక్క. ఆయన అలా అనగానే నాచికేతుడు వెంటనే నమస్కారం చేసి ఇలా ప్రార్థించాడు, తండ్రి, శాంతించండి, కరుణించండి అంటూ నిజంగా ప్రాణాలు విడిచిపెట్టేశాడు, చంపేశాడు. డబ్బున నేల మీద పడిపోయాడు. ఉద్దాలకుడు మరణించిన నాచికేతుడిని చూసి ఎంతో దుఃఖించాడు. అయ్యో, నేను దుర్మార్గుణ్ణి, నా చేతులారా నా కన్న కొడుకునే చంపేసుకున్నాను అంటూ ఆయన మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. నాచికేతుడి గురించి శోకిస్తూనే ఆ పగటి సమయాన్నంతా గడిపాడు. ఇంతలో రాత్రి అయింది. అది ఆయనకు పరమ భయంకరంగా కనిపించింది. ఓ ధర్మరాజా, నాచికేతుడు దర్భతో చేసిన మంచం మీద పడి ఉన్నాడు. తండ్రి కాల్చిన కన్నీటితో బాగా నాచికేతుడు అతడి కార్చినటువంటి కన్నీటితో బాగా నాచికేతుడు తడిసిపోయాడు. తర్వాత కొంతసేపటికి నాచికేతుడు కొద్దిగా కదిలాడు. నిద్రపోయిన మనిషి లేచినట్లుగా మరణించిన నాచికేతుడు టక్కున పైకి లేచాడు. అతడి శరీరం అంతా దివ్య గంధాలతో వ్యాపించింది. అతన్ని చూసి ఉద్దాలకమని ఎంతో సంతోషించాడు. ఎంతో ప్రేమతో కుమారుణ్ణి ఇలా అన్నాడు, ఓ కుమారా, నీ కర్మఫలం ద్వారా నువ్వు శుభలోకాలనంతా జయించావా? ఎందుకంటే అదృష్టం కొద్దీ మళ్ళీ బ్రతికావు. చూస్తూ ఉంటే నీ శరీరం నాకు
మనిషి శరీరంలాగా కనిపించడం లేదన్నాడు. అప్పుడు నాచికేతుడు మహర్షులందరూ వింటూ ఉండగా తాను పరలోకంలో ప్రత్యక్షంగా చూసి వచ్చినటువంటి విషయాలన్నిటినీ తండ్రికి ఇలా చెప్పాడు. ఓ తండ్రి, మీరు నన్ను యమధర్మరాజును చూడమని చెప్పారు కదా, ఆయన చూడాలని నేను వెంటనే మీ మాట పాటించాను. మరణించి యమలోకానికి వెళ్ళాను. ఆ యమపురి ఎంతో మనోహరంగా ఉంది, చాలా ప్రభావంతో ఉంది, విశాలంగా ఉంది. అక్కడ గల యమసభ తన బంగారు కాంతులను 1000 యోజనాల వరకు ప్రసరిస్తోంది. నేను అక్కడికి రావటాన్ని చూసి యమధర్మరాజు వెంటనే ఆయనకు ఆసనాన్ని ఇవ్వండి అని యమభటులు ఆదేశించాడు. అర్ఘ్యము మొదలైన సత్కారాలతో నన్ను పూజించాడు. తర్వాత సభలోని వారందరూ నన్ను చుట్టుముట్టి పూజ చేశారు. అలా వారు నాకు గౌరవం ఇచ్చిన తరువాత నేను యమధర్మరాజుతో ఇలా అన్నాను. ఓ ధర్మరాజా, నేను నీ రాజ్యంలోకి వచ్చాను. దయచేసి యోగ్యమైన లోకాలను నన్ను పంపించు అని అన్నాను. అప్పుడు యముడు నాతో ఇలా అన్నాడు. ఓ సౌమ్య, నువ్వు నిజంగా సావలేదు. నువ్వు అగ్నిలాగా వెలిగిపోయే తేజస్సు కలవాడు, తాపసివి. నీ తండ్రి యముడిని చూడు అంటే యముడిని చూడు అని మాత్రమే అన్నాడు. ఆ మాట ప్రకారంగా వచ్చావు, నన్ను చూశావు, నీ పని అయిపోయింది. కనుక ఇక బయలుదేరు, భూలోకానికి వెళ్ళు. ఓ విప్ర, నీ తండ్రి గొప్పవాడు కనుక ఆయన మాటను అసత్యం చెయ్యకూడదు. నాయనా, వచ్చావు, చూశావు, ఇక వెళ్ళు. ఇక నీకు ఈ శరీరాన్ని ఇచ్చిన నీ తండ్రి ఎంతో దుఃఖిస్తున్నాడు. ఆ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను. నువ్వు నాకు ప్రియమైన అతిథివి కనుక ఏమైనా కోరికలు కోరుకో. నువ్వు ఏమి కోరుకుంటే వాటిని తీరుస్తాను. కనుక సందేహం లేకుండా నీకు కావలసింది కోరుకో అన్నాడు. అప్పుడు నేను, ఓ ప్రభు, మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళలేని నీ యమపురానికి వచ్చాను. నాకు గనక వరం పొందటానికి అర్హత ఉంటే నాకు పుణ్యాత్ములు పొందే ఉత్తమ లోకాలను చూపించు అని కోరాను. అప్పుడు యమధర్మరాజు మంచి రథంపై నన్ను ఎక్కించి తీసుకొని వెళ్ళాడు. తన వశంలో ఉన్న పుణ్యలోకాలను అన్నిటినీ నాకు చూపించాడు. నేను పుణ్యాత్ములు పొందే తేజోమయ భవనాలను చూశాను. ఆ భవనాల ఆకారాలు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ రత్నాలతో నిర్మించబడి ఉన్నాయి. అవి చంద్రమండలంలాగా నిర్మలంగా ఉన్నాయి. వాటికి చిరుగంటలు, జాలరులు వేలాడుతూ ఉన్నాయి. వాటిలో 100 కొద్ది గదులు ఉన్నాయి. ఆ భవనాల లోపలే జలాశయాలు, అందమైన భవనాలు, వనాలు కూడా ఉన్నాయి. అవి వైడూర్యమణులతో ఉన్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాయి. అవి బంగారంతోనూ వెండితోనూ నిర్మించబడ్డాయి. అవి తరుణాదిత్య వర్ణంతో ప్రకాశిస్తున్నాయి. ఆ భవనాలు, స్థావరాలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. అక్కడ భక్ష్య భోజ్య పదార్థాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, వస్త్రాలు, శయ్యలు, అన్ని కోరికలను తీర్చేటువంటి పళ్లను ఇచ్చే చెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ ఆ భవనాల ఆవరణలోనే ఉన్నాయి. ఆ లోకంలో నదులు, వీధులు, సభలు, బావులు, దిగుడు బావులు అన్ని చోట్ల ఉన్నాయి. గుర్రాలతో కట్టబెట్టి శబ్దం చేస్తున్న 1000 కొద్ది రథాలు ఉన్నాయి. పాల నదులు, నేతి పర్వతాలు, నిర్మలమైన నీరు ఉన్నాయి. యమధర్మరాజు యొక్క అనుమతితో అంతకుముందు ఎప్పుడూ చూడని అన్ని దేశాలను నేను చూశాను. అలాగే నిరంతరంగా ప్రవహిస్తున్న ఈ పాల నదులు, నేతి నదులను చూసి వీటిని అన్నిటినీ ఎవరు ఆహారంగా స్వీకరిస్తారు, ఇదంతా ఎవరి కోసం అని ఎంతో ఆసక్తితో యమధర్మరాజుని అడిగాను. అప్పుడు యముడు ఇలా అన్నాడు. ఓ కుమార, గోదానాలు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్నెలను దానం చేసిన పుణ్యాత్మల కోసమే ఈ ఆహార పదార్థాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. గోదానం చేయడానికి ఆసక్తి గల వారి కోసమని ఇంకా శాశ్వత లోకాలు ఉన్నాయి. అక్కడికి చేరిన వారు దుఃఖం లేకుండా ఎంతో ఆనందంగా నివసిస్తున్నారు. ఓ విప్ర, గోదానం చేయడం మాత్రమే గొప్ప పని కాదు. దాన్ని స్వీకరించే వారి యోగ్యత, సమయము, గోవు యొక్క స్థితి, దానం చేసే పద్ధతి మొదలైన వాటిని గమనించి గోదానం చేయాలి.
గోవులలోని తేడాలను కనిపెట్టడం కష్టం. అలాగే అగ్నిలాగాను సూర్యుడిలాగాను తేజస్వైన విప్రుణ్ణి ఎన్నుకోవటం కూడా చాలా కష్టం. స్వాధ్యాయనం చేసేవాడు, మహాతపస్వి, యజ్ఞాన్ని నిరంతరం చేసేవాడు అయినటువంటి విప్రుడు గోదానాన్ని పుచ్చుకోవటానికి అర్హత గలవాడు. కష్టాల నుండి విముక్తులైన వాడు తన వారిని పోషించుకోవటం కోసం గోవు కోరితే దాత ఆ విప్రుడికి గోవును దానం చేయవచ్చు. అటువంటి వారికి దానంగా ఇచ్చిన గోవులు శ్రేష్టమైనవి. 3 రాత్రులు నీటిని త్రాగుతూ ఉపవాసం చేసి నేల మీద పడుకోవాలి. తర్వాత సంతోషంగా ఉన్న గోవును ఎంచుకోవాలి. ఆ తర్వాత దానమిచ్చేవాడికి భోజనం పెట్టి తగిన రీతిగా సత్కారాలు చేసి తృప్తి చెందేలాగా చేయాలి. తర్వాత గోవును దానం చేయాలి. ఇదొక పద్ధతి. అప్పుడు ఆ గోవులు దూడలతో కలిసి ఉండాలి. గోవుతో పాటు గడ్డి, పాత్రలు మొదలైన అవసరమైన సామగ్రి కూడా ఉండాలి. గోవులను దానం చేసి 3 రాత్రులు గోరసాలను అంటే పాలు, వెన్న, పెరుగు, నెయ్యి వీటిని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. మంచి స్వభావం కలిగి, మంచి దూడ కలిగి, పారిపోయే లక్షణం లేని ఆవును దానం చేయాలి. అలాంటి గోవుతో కంచు పాత్రను కూడా దానం చేస్తే ఆ గోవుకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు గోదాన స్వర్గలోకంలో సుఖాలను పొందుతాడు. అలాగే శిక్షణ పొందినది, అదుపులో ఉన్నది, భారాన్ని మోసేది, బలిష్టంగా ఉన్నది, రైతు జీవితాన్ని బ్రతికించేది, శక్తివంతమైనది, పెద్ద శరీరం గలదైనటువంటి కోడెదూడను దానం చేసినవాడు గోదానం చేసినవాడు పొందే లోకాల్లోనే వాడు కూడా పొందుతాడు. గోవుల యందు సహనంతో ఉన్నవాడు, గోవులను రక్షించగల శక్తి గలవాడు, కృతజ్ఞుడు, జీవనం కష్టంగా సాగుతున్న విప్రుడు గోదానానికి అర్హుడు అన్నాడు యమధర్మరాజు. ఆ మాటలు విని నేను ఇలా అడిగాను, ఓ దేవా, ఒకవేళ గోదానం చేయని వారు గోదానం చేసిన వారు పొందే లోకాలను ఎలా పొందుతారు? దానికి ఏదైనా వేరే మార్గం ఉందా అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు గోదానం చేసే వారి గతిని, గోదానం వంటి ఫలాలను ఇచ్చే దానాల గురించి నాకు చెప్పాడు. గోదానం చేయలేకపోయినా గోదాతలు అయ్యే అవకాశాలను గురించి చక్కగా చెప్పాడు. గోవులు లభించినప్పుడు వ్రత నియమాలతో ఆవు నేతిని దానం చేయాలి. అలా దానం చేసిన వాడి కోసం నేతి నదులు వాత్సల్యం గల గోవులులాగా నేతిని ప్రవహించేలాగా చేస్తాయి. నెయ్యి కూడా దొరకకపోతే వ్రత నియమాలతో నువ్వులతో తయారు చేసిన ఆవును దానం ఇవ్వచ్చు. ఆ దాతను ఆ గోవు కష్టాల నుంచి బయటపడేస్తాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.